అందరికీ నమస్తే. నేను మీ శారదని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా తక్కువ టైంలో ఎంతో రుచిగా రైస్ తయారు చేసి పెట్టండి. ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా ఇష్టంగా తింటారు. మరి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక కప్పు రైస్, మామూలుగా మనము అన్నం వండుకుంటాం కదండి, ఆ రైస్ ఒక బౌల్లో వేసి శుభ్రంగా 2 సార్లు కడిగి, ఏ కప్పుతో అయితే మనము రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి అరగంట నాననివ్వాలండి. అప్పుడే మనకి రైస్ అనేది చాలా మెత్తగా వస్తుంది. ఈలోపు కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, 2 క్యాప్సికము కట్ చేసి ఇలా పెట్టుకోవాలి రెడీగా. ఈ రైస్ తయారు చేయడానికి ఒక పొడి అవసరమవుతుందండి. దానికోసం ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేసి మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తరువాత 1.5 టేబుల్ స్పూను తెల్ల నువ్వులు, 1/2 టేబుల్ స్పూను ధనియాలు, 10 గింజల వరకు మిరియాలు వేసి చక్కగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో మనం తినే కారాన్ని బట్టి, మనం తీసుకునే రైసును బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 ఎండుమిర్చి వేసి చక్కగా కలిపి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి. ఇప్పుడు ఒక ఇనుప మూకుడు తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర చిటపటమన్న తరువాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకొని 1/2 స్పూను పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఎటువంటి వాటరు వేయనవసరం లేదండి. మూత పెట్టడం వలన కాస్త వాటర్ వస్తుంది. ఆ వాటర్లోనే ఇవి మగ్గితే సరిపోతుంది. ఈలోపు ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని రైస్ అనేది చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాతనే రైస్ కలుపుకోవాలి. ఇలా వెడల్పుగా అని పక్కన పెట్టుకుందాం. మనము వేయించి పెట్టుకున్నటువంటి పప్పులు ఉన్నాయి కదండి, ఆ పప్పులు ఒక చిన్న బ్లెండర్ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఈ పొడి వేయడం వల్లనే రైస్ అనేది చాలా రుచిగా వస్తుంది. మిక్సీకి మనము మెత్తగా వేసుకోవాలి. ఇలా పొడి తయారు చేసి పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇంకా మీకు ఇష్టమైతే ఈ పొడిలో పల్లీలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే పల్లీలు వేయట్లేదు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి ఇలా క్యాప్సికమ్ అనేది మెత్తబడుతుంది. ఇలాంటప్పుడు మరొకసారి కలిపి ముందుగా మనం చల్లారి పెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదండి, ఆ రైస్ మొత్తము మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పొడి ఉంది కదండి, ఆ పొడి మొత్తం వేసుకొని చక్కగా హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కసారి కలిపి చివర్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ రైస్ రెడీ అవుతుందండి. ఇలా తయారు చేయండి, పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. రోజు మనము కూర తయారు చేసి వాళ్ళకి పెట్టిస్తే వాళ్ళు ఇష్టంగా తినరండి. ఇలా ఫ్రైడ్ రైస్ టైప్ తయారు చేసి పెట్టిస్తే ఇష్టంగా తింటారు. మరి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. అన్నట్టు మర్చిపోయానండి, శ్రావణ మాసం వస్తుంది కదా, ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి, పూజా వీడియోస్ అన్నీ మన అమ్మ దీవెన ఛానల్లో ఒకదాని తరువాత ఒకటి వస్తూ ఉంటాయి. మీరు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.